కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాష్ట్రంలో యూరియా కొరతపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో 1,65,000 టన్నులు రావాల్సి ఉంటే ఇప్పటి వరకు 65,000 టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 1,00,000 టన్నులు రావాల్సి ఉంది. జూలైలోనూ 50,000 టన్నులు తక్కువే వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది. దీంతో యూరియాకు డిమాండ్ వచ్చింది. మరొక వైపు ఐపీఎల్, సిఏఎల్ నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. అధికారులు యూరియా కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందువల్ల కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చేటువంటి 18,000 టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42,000 టన్నుల్లో కనీసం 25,000 టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్టుగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు.